నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి సంఘటన. అది కూడా ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకు చెప్పాల్సినటువంటి ఒక యాక్ట్కి సంబంధించి పదే పదే చర్చ జరుగుతోంది. అదేంటంటే పోక్సో చట్టం. ఈ చట్టం గురించి మీరు తెలుసుకోండి, అట్లాగే మీ పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఆవశ్యకత కనిపిస్తోంది. ఎందుకంటే ఇగో బిట్స్ హై స్కూల్లోనట ఒక పీఈటీ అంటే రోజు ఫిజికల్గా ఈ ఎక్సర్సైజెస్ కానీ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ వీటి గురించి పిల్లలకు నేర్పించేటటువంటి ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచరే 7, 8, 9, 10 అంటే టీనేజ్ అనుకోండి, లేదంటే హై స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లైంగికంగా వేధిస్తున్నాడు, వాళ్ళని అసభ్యంగా తాకుతున్నాడు అని ఇప్పుడు ఏకంగా బజరంగ్ దళ్, ఏబీవీపీ అట్లాగే ఈ బిట్స్ హై స్కూల్, ఇది భూపాలపల్లిలో ఉంది. ఈ బిట్స్ హై స్కూల్కి సంబంధించిన విద్యార్థులు మరి స్కూల్ యాజమాన్యానికే ఫిర్యాదు చేసినా స్పందించకపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఇక డైరెక్ట్ పేరెంట్స్ ఈ బజరంగ్ దళ్ అట్లాగే ఏబీవీపీ కార్యకర్తలకు చెప్పిండ్రు. తర్వాత డైరెక్ట్గా స్కూల్లోకి ఎంటర్ అయిపోయినరు. ఈ టీచర్ ఎవడైతే ఉన్నాడో, ఈ పీటీ ఎవరైతే ఉన్నారో మోహన్ అట పేరు, చూడతందుకు కూడా నాకు తెలిసి అయితే 24-25 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి అనుకుంటా. ఇక దొరికిన తర్వాత ఎట్లుంటుంది పేరెంట్స్ అట్లాగే బజరంగ్ దళ్ కార్యకర్తలు అనుకోండి, ఏబీవీపీకి సంబంధించిన కార్యకర్తలు అనుకోండి, వాళ్లకు దొరికిన తర్వాత ఇంకేముంటుంది, మంచిగా మెత్తగా తోమిన్రు. తోమాల్సిందే ఇట్లాంటి వాళ్ళని. కానీ ఈ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఓ టీచర్ అయ్యుండి పిల్లల్ని వేధిస్తున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు, అసలు నీ స్కూల్లో ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా తెలియకుండానే స్కూల్ యాజమాన్యం ఎట్లుంటుంది? ఓ కంప్లైంట్ బాక్స్ కానీ, అసలు పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్న పిల్లలకే నేర్పిస్తున్నారు. అంటే మీ స్కూల్లో అట్లాంటివి ఏం లేవా? అవగాహన కార్యక్రమాలు అసలు నిల్లా? ఓన్లీ పైసలు మాత్రమే, ఫీజులు కరెక్ట్ టైంకి కడుతున్నారా లేదా గదొక్కటేనా? పిల్లలు మరి సేఫ్గా ఉన్నారా లేదా? అసలు టీచర్లు ఏం చేస్తున్నారు? టీచర్లు మంచిగానే ఉన్నారా? వాళ్ళు విద్యార్థులతో ఎట్లా ప్రవర్తిస్తున్నారు? ఈ మధ్య కాలంలో చాలా కేసెస్ ఇట్లాంటివి నమోదవుతున్నాయి కదా. స్కూల్ యాజమాన్యాలు చాలా మట్టుకైతే పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. కానీ ఇట్లాంటి కొన్ని అడ్డమైన స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఇట్లాంటి స్కూళ్ళల్లో మరి ఇట్లాంటి ట్రీట్మెంట్ జరగకపోతే కష్టం. మరి ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా ఆయనను పట్టుకున్నారు. ఎట్లా అనుకుంటున్నారు? 9వ 10వ తరగతి, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. 9వ 10వ తరగతి, 8, 9, 10వ తరగతి అనుకుందాం పిల్లలు. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందట. పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు, ఈ వార్త చూస్తున్నటువంటి పిల్లలు కానీ దయచేసి అసలు సోషల్ మీడియాలో ఎట్లాంటి వార్తలు వస్తున్నాయి? 8, 9, 10 మీరు ఆటలాడుకోవాలి. ఇగో ఇట్లాంటి అవగాహన అంటే ఈ గుడ్ టచ్ అయింది, బ్యాడ్ టచ్ అయింది, ఎవరితోని ఎట్లుండాలి, అట్లాగే సమాజంలో ఏం జరుగుతుంది ఏంది అని అక్కడి వరకే తెలుసుకోండి. మీకెందుకమ్మా ఈ ఇన్స్టాగ్రామ్లు ఎందుకు, ఫేస్బుక్లు ఎందుకు? అసలు మీకేం తెలుసని? ఎంతమంది మోసపోతున్నారు? ఏది అసలు మంచిగా ఆలోచించే ఏజ్ వచ్చిన తర్వాతనే, అంటే 20+ తర్వాత ఏజెస్ వాళ్ళకే అర్థమైతలేదు అసలు సోషల్ మీడియాలో ఎంతెంత ఘోరాలు జరుగుతున్నాయి, ఎట్లా మోసపోతున్నారు అనేది వాళ్ళకే అర్థమైతలేదు. అందులోకి ఎట్లా బయటకు రావాలనో అర్థమైతలేదు. ఇట్స్ ఎ ట్రాప్ కంప్లీట్లీ. ఇప్పుడు పిల్లలు కూడా ఇంటలేరు. ఎందుకంటే తల్లిదండ్రులకు అకౌంట్లు ఉంటున్నాయి, పిల్లలకు కూడా అకౌంట్లు ఉంటున్నాయి. వాళ్ళకి టైం ఉంటలేదు. పిల్లలు ఓన్లీ చదువుతున్నారా లేదా గక్కడికే చూస్తున్నారు. కానీ మిగతా టైంలో మొబైల్లో ఏం చేస్తుండ్రు ఏంది అనేది చాలామంది పేరెంట్స్కి తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈ సోషలైజ్ అవుడు చాలా ముఖ్యం. అబ్బా మీ పిల్లకి ఇన్స్టాగ్రామ్ ఉన్నదా, యూట్యూబ్ ఉన్నదా, ఆమెకు ఒక ఛానల్ ఉన్నదా, ఇది కూడా ఒక ట్రెండ్ లాగా అనుకుంటున్నారు. దీనివల్ల అసలు వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అని చెప్పడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. దాన్ని అట్లనే తీసుకోవాలి. ఎంతకని చెప్తారు? అవగాహన చెప్పేటోళ్ళు, అవగాహన కల్పించేటోళ్ళు ఎంతకని చెప్పినా మీరు మారకపోతే మరి ఇట్లనే ఉంటాయి, ఇట్లాంటి ఇన్సిడెంట్సే జరుగుతాయి. ఇప్పుడు ఈ పీటీ ఏం చేసిండు? ఇన్స్టాగ్రామ్లో వాళ్లకు అసభ్యంగా మెసేజ్లు పంపుడు,
తర్వాత అడ్డమైన వీడియోలు పంపుడు ఇవన్నీ చేసిండట. ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయినరు. ఒకళ్ళు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు నాకు ఇట్లా పంపిండు అని గుసగుసలాడుకోవడం చేస్తున్నారట ఆ పిల్లలు. తప్పించి చెప్పాలంటే భయం. ఇప్పుడు టీచర్కి ఎదురుపడాలంటే భయం, ఆయనని ఎదిరించాలంటే భయం. ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అంత ఆలోచన కూడా పిల్లలకు ఉండదు. కొంతమందో ఉంటారు పిల్లలు అట్లా రెబల్ క్యాండిడేట్స్ అంటారు కదా, అట్లుంటారు. ఈ ఏజ్లో మాత్రం చాలా మట్టుకి ఏం జరుగుతుందో అని భయంతోనే అసలు ఎవరు చెప్పరు. సగం కుమిలి వాళ్ళు చదువుకో అన్నా లేకపోతే దీన్ని ఎదుర్కో అన్నా తెలియనటువంటి సిచ్యువేషన్లోనే ఉంటారు. ఇప్పుడు ఈడ కూడా అదే జరిగింది. డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయడం స్టార్ట్ చేసిండు. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన వేధింపులు కొనసాగినాయి. క్లాసులో ఉన్న పిల్లల్ని స్టాఫ్ రూమ్కి పిలిపించి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చుడు, అడ్డదిడ్డంగా తాకుడు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పిన కదా. బ్యాడ్ టచ్ ఏంటి అనేది 9, 10, 8వ తరగతి పిల్లలకు తెలియకుండా ఉంటుందా? వాడు చేస్తుంది అదే స్కూల్లో. మరి మీ స్కూల్లో సీసీ కెమెరాలు లేవా? ఏం చేస్తున్నట్టు స్కూల్ యాజమాన్యం? అసలు ఇట్లాంటి స్కూళ్ళు ఇంకా ఎందుకు కొనసాగాలి? నువ్వు పిల్లలకి ఇట్లా అడమైన టీచర్లను పెట్టి వాళ్ళని లైంగికంగా వేధిస్తుంటే అసలు నీ స్కూల్ ఎందుకు ఉండాలా? లైసెన్స్ క్యాన్సిల్ చేసేయాలి కదా, ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి. ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు ఒక స్కూల్లో పిల్లలు మర్చిపోగలుగుతారా? వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఇది ఇట్లనే ట్రిగ్గర్ అయితేనే ఉంటుంది, నన్ను ఇట్లా వేధించిండు అని. ఎవరినైనా నమ్మగలుగుతారా? మంచోళ్ళు ఎవరు, చెడోళ్ళు ఎవరు? అందరూ చెడోళ్ళు లెక్కనే చూస్తారు. ఎంత ప్రభావం పడుతుంది పిల్లల మీద. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్లు చూపుతాయి పిల్లల మీద. లాస్ట్కి వస్తే ఏమైంది? ఇప్పుడు ఈ వార్తను కూడా చూస్తారు కదా పిల్లలు. కొట్టిండ్రు, పీటీ సార్ని కొట్టిండ్రట అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. ఇప్పుడు మొత్తం లోకం అంతా తెలిసిపోయాయి. బిట్స్ హై స్కూల్ అనట గిట్ల వేధించిండట, 8, 9, 10వ తరగతి పిల్లల్ని ఇట్లా వేధించిండట అని లోకమంతా తెలిసిపోతుంది. సో దయచేసి విద్యాశాఖ అనుకోండి, లేకపోతే ఇట్లాంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి, అసలు మినిమం కూడా పట్టించుకొని స్కూళ్ళు ఉన్నాయి, అసలు సేఫ్టీ లేని స్కూల్స్ ఉన్నాయి. దయచేసి పేరెంట్స్ డైరెక్ట్గా యాజమాన్యానికి చెప్పుకోలేక బజరంగ్ దళ్ ఏబీవీపీ కార్యకర్తలకు చెప్పిండ్రంటేనే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎక్కడ విద్యాశాఖ ఉంది అనేది దయచేసి అర్థం చేసుకోండి. దీని సీరియస్నెస్ని తెలుసుకోండి అన్న రిక్వెస్ట్ మాత్రమే మనం ప్రభుత్వానికైతే చేయగలుగుతాం. కానీ పిల్లలు అట్లాగే పేరెంట్స్ దయచేసి ఇవాళ చూడండి, పోక్సో చట్టం, ఒక చట్టం ఉంది. ఇట్లాంటి లైంగిక వేధింపులు జరిగితే అసలు మనకేం రైట్స్ ఉన్నాయి, మనకేం హక్కులు ఉన్నాయి, వీటి గురించి పిల్లలు తెలుసుకోండి. అట్లాగే పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గుర్తు చేసే ప్రయత్నం. ఒక్కసారి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కూడా ఇట్లాంటి ఎన్ని స్కూల్స్ ఉండుంటాయి, అక్కడక్కడ వినే ఉంటారు కదా. యాజ్ ఎ పేరెంట్స్ అనుకోండి, లేకపోతే అసలు పిల్లలున్న పేరెంట్స్ ఎవరైనా సరే అక్కడక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి. అసలు వెలుగులోకి రాకుండా కనుమరుగైనవి కూడా చాలా ఉంటాయి. మీ ఒపీనియన్ తెలియజేయండి. అసలు ఇట్లాంటి వాళ్ళు ఏడన్నా కనబడితే ఏం చేయాలి, వీళ్ళకి ఏం పనిష్మెంట్ చేయాలి, అట్లాగే స్కూల్ అని ఏం చేయాలి, ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లని